నమస్కారం నిరుమా. చెప్పండి. నేను ప్రేమ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను, ఏవైనా చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా. ఈయన చెప్పిన దానికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రేమ ఇంకా మోహ మధ్యన. వీటి మధ్యనున్న భేదభావాలు అర్థం కావు. మా ఆవిడంటుంది నేను నా పిల్లల దగ్గర ఎక్కువగా ప్రేమ పెంచుకుంటున్నానని. ఇంకా దాని కారణం వల్ల పిల్లలు పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ రెండిటి మధ్యన. ప్రేమ ఇంకా మాయాలు మధ్యలో ఏ భేదభావాలున్నాయి, వీటిని ఎలా పాలించాలి? ఆమె కూడా వచ్చిందా? అవునండి, అనుకుంటా. ఎక్కడ కూర్చున్నారావిడ? సరే, ఏమంటే ఆమె కూడా ఉంటే బావుండేది. నిజానికి ప్రేమ మోహం రెండిటి మధ్య సన్నని దారవంత తేడా ఉంది. సరే. ప్రేమ స్వచ్ఛమైనదిగా ఉంటుంది, అటాచింగ్గా ఉంటుంది. ప్రేమ ఎప్పుడూ రియాక్షన్ చూపదు. మోహంలో బహుశా రియాక్షన్ ఉండొచ్చు. ఎవరి పట్ల మీకు మోహం ఉంటుందో వారి పట్ల మీకు ఆపేక్ష ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అక్కడ మీ ఎక్స్పెక్టేషన్స్ పూర్తి చేయడంలో తెలుసో తెలియకో తప్పులవుతాయి. దీని రియాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రియాక్షన్లో ద్వేషం ఉంటుంది, అదే వ్యక్తికి వ్యతిరేకంగా. పిల్లల విషయంలో పిల్లలపై మోహం వస్తుంది మీకు. మరి పిల్లలు తప్పులు చేసినా వారిపై కోపం రాదు, వాళ్ళకి కోపడరు, ద్వేషం ఉండదు. సరే. వారికింకా ఏమీ తెలీదు అని. చిన్నతనం కదా, పెద్దయ్యాక ఇలాంటి పొరపాట్లు చేస్తే గనక మీకు అప్పుడు కూడా మీరు వాటిని చూడలేకపోతారు. మీరు రియాక్షన్ ఇంత దూరం వరకు వస్తుంది. ఎంత ఎక్కువ మోహం ఉంటే అంత ఎక్కువ రియాక్షన్ వస్తుంది, వస్తూనే ఉంటుంది. రియాక్షన్ అండ్ ఆపోజిట్. ప్రేమ అంటే స్వచ్ఛమైన ప్రేమలో ఆపేక్ష ఉండదు. ఎక్కడ ఆపేక్ష ఉండదో అక్కడ ఇక మీకు నచ్చేలా ఉన్నా కాకున్నా ఏమీ తేడా ఉండదు. మీకు నచ్చని విధంగా ఏదైనా జరిగినా కూడా అంతే ఉంటుంది. ఏమీ చెయ్యకపోయినా కూడా మీ ప్రేమ అంతే ఉంటుంది. మీ ప్రేమ ఎప్పుడూ పెరగదు, ఎప్పుడూ తగ్గదు కూడా. ప్రేమ ఎల్లప్పుడూ స్థిరంగానే ఉంటుంది. సరే. పెరగడం తగ్గడం జరిగితే ఆ ప్రేమ నిజమైన ప్రేమ కాదు. దాని ఆసక్తి అంటారు, మోహం అంటారు, అటాచ్మెంట్ అంటారు. ప్రేమ తగ్గుతుంది, తరుగుతుంది. మంచి ఏదైనా చేస్తే పెరుగుతుంది, లోపల గంతులు వేస్తుంది. గంతులు వేస్తుంది. అదే మోహం. ప్రేమ అలా కాదు, స్థిరంగా ఉంటుంది. సరే. ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ ప్రేమలో మాత్రం తేడా రాదు. ఇంకోటి, ఒక మంచి పాయింట్ ఏంటంటే ఎవరి పట్ల ప్రేమ ఉంటుందో వారిలో ఎప్పుడూ తప్పులు కనిపించవు, ఏ తప్పులు కనిపించవు. మీ పిల్లల్ని మీరు ఎంతో ప్రేమిస్తారు కదా, అయినా వారిలో మీకు తప్పులు కనిపిస్తాయా లేదా? అప్పుడప్పుడు కనపడుతుంది, చేస్తూ ఉంటారు తప్పులు. భార్యపై ఎంత మోహం ఉన్నా భార్యలో కూడా తప్పులు కనిపిస్తాయే కదా. తప్పులు కనపడతాయి, ఇంకా మాయ ఉంది అని కూడా అనిపిస్తుంది. ఒకవేళ ప్రేమ ఉంటే తప్పులు కనిపించవు, ప్రేమ ఉంటే గనక. అర్థమైంది కదా? అవునండి. ఇక ఏదీ కనిపించదు. దీన్ని అసలైన ప్రేమ అంటారు. స్వచ్ఛమైన ప్రేమతో ఉండాలి. పిల్లలు కూడా చక్కగా ప్రోగ్రెస్ పొందుతారు. వారు చక్కగా సైకలాజికల్ డెవలప్మెంట్ అవుతుంది. ఈ మోహంతో ఏమవుతుందంటే పిల్లల మనసులో ఒక సైకాలజీ నిలిచిపోతుంది. మన అమ్మకు లేదా మన నాన్నకు మన తప్పులు కనిపించవు, దాన్నే ప్రేమ అనుకుంటారు. మన పట్ల ఇంత ప్రేమ ఉంది,
మనతో ఎంత అటాచ్గా ఉంటారు. మనం ఎంత పెద్ద తప్పు చేసినా ఏం చేస్తారేంటి, కొంత తిడతారు, అంతకంటే ఇంకేం చేయలేరే. అందువల్ల వారు చెడిపోవడానికి భయపడరు, మొండివారుగా అవుతారు. ప్రేమ ఎలాంటిదంటే అంటే దాన్ని అనుభూతి చెందడం కష్టం కొంచెం. అదెలా? ప్రేమలో వారికి ఎప్పుడూ అనిపించదు వీళ్ళు నాతో ఇంత అటాచ్డ్గా ఉన్నారు, నా పట్ల మోహం చూపుతున్నారు అని అనిపించదు. ప్రేమలో మోహం ఉండదు, న్యూట్రల్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అర్థమైందా? దగ్గరతనం ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. నీపై ప్రేమ అనే మచ్చ చాలా పెద్దదిగా ఉంటుంది. అలాగే మోహంతో మీరు ఎంత తిట్టినా ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రేమలో ఒక్క మాట కూడా అనకపోయినా కేవలం మౌనంగా ఉండి చూస్తూ ఉంటే దాని ప్రభావం చాలా ఎక్కువగా పడుతుంది. మీకెంతమంది పిల్లలు? 2 అండి. నాకు 100 మంది. సరే. అందరూ దేవుళ్ళ వంటి వారే. ధృతరాష్ట్రులు అనొద్దు, లేకపోతే పిల్లలు బాధపడతారు. 100 అంటే తమ జీవితాన్ని అంకితం చేసుకుని వస్తూ ఉంటారు అమ్మాయిలు. అమ్మాయిలు సరే, అబ్బాయిలు కూడా వస్తుంటారు. అందరూ ఇక్కడే ఉంటారు. కాని వారిని తిట్టను నేను, ఏమీ అనను కూడా. కేవలం ప్రేమతోనే అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రేమ అనే బంధంలోనే ఉంటారు. ప్రేమ బంధనం ఎలాంటిదంటే, భారతదేశంలో కాకుండా అమెరికాలో ఉంటామే 4 నెలలు ఎప్పుడైనా, అప్పుడు కూడా వీళ్ళందరికీ మా ప్రేమ అన్న ప్రలోభం భయంగా ఏర్పడుతుంది. ఏదైనా తప్పు పని చెయ్యాలంటే వారికి భయం వేస్తుంది. నిరూమా అడిగితే వారికి ఏం జవాబు ఇవ్వాలి? అబద్ధం చెప్పకూడదు, అబద్ధం చెప్తే గనక దొరికితే పరిస్థితి ఏమిటి? వారి దృష్టి నుండి తప్పు చేసి తప్పించుకోలేం కూడా కదా. అమ్మగారు, ప్రేమలో తపస్సు ఎలా ఉంటుంది? ప్రలోభం. ప్రేమ బంధంలో ప్రలోభం ఉంటుంది, క్రోధంలో ప్రలోభం ఉండదు. క్రోధం ఎవరు చూపరో వారిలో ప్రలోభం ఎక్కువగా ఉంటుంది. సరే. మోహం ప్రలోభంలో ఈ మోహం బంధనం దృఢమైంది కాదు, ప్రేమ బంధనం దృఢమైంది. ఎదుటివారు ఆ బంధనంలో చిక్కుకుపోతారు, దాన్ని వారు వదల్లేరు. చివరికి మోహం ఉన్నవారు కూడా వదల్లేరు. ఎదుటివారు మాత్రం చీ అనుకుని వదిలేస్తారు. ప్రేమ ఉంటే ఎదుటివారు పట్టుకుని ఉంటారు, ఎందుకంటే ప్రేమలో దానిలో అంత మజా ఉంటుంది. ఈ ప్రేమ బంధనంలో ఉంచుతుంది. అర్థమైందా? రెండింటికీ మధ్య తేడా ఉంది. నమస్కారం నిరుమా. నాకు అనిపిస్తుంది నా అమ్మగారు కరెక్ట్గా ఉంటారు. చెప్పాల్సింది చెప్తూ నేనేదైనా తప్పు చేస్తే నన్ను తిడతారు కూడా. నువ్వు తప్పు చేసావు, ఇక్కడ నీ తప్పు జరిగింది. నేను కూర్చొని ఆలోచిస్తాను, నేను ఎక్కడెక్కడ తప్పు చేశాను, ఏమేం చేశాను, ఇంకా తన భవిష్యత్తులో నేను మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలని. ఎక్కడైతే తల అరవాలనిపిస్తుందో అక్కడ అరిసి, ఎక్కడైతే ప్రేమగా ఉండాలో అక్కడ ప్రేమగా ఉండి, నాకు ఏదైతే అనిపిస్తుందో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో కరెక్ట్గానే చేస్తున్నారు. చాలా బాగుంది. నాన్నగారు సరిగ్గా చెప్తారా, అమ్మ సరిగ్గా చెప్తుందా? ఇద్దరూ కరెక్ట్గానే చేస్తారు. అంటే నాన్నగారు డిప్లొమసీ లేదు కదా? లేదు 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 అది మంచిది కాదు. ముందు నాకు అనిపించేది ఏంటంటే, మా అన్నయ్యకి ఎక్కువగా ప్రేమ ఇస్తున్నారని. కానీ ఇప్పుడు నాకు అలా అనిపించడం లేదు. మనలో చాలాసార్లు ఇద్దరు అన్నదమ్ముల్లో, ఇద్దరు అక్క చెల్లెళ్ళలో ఇది ఉంటుంది. నాకు ఎక్కువ అటెన్షన్ దొరుకుతుంది అని ఇలా సాధారణంగా పెద్దవాళ్ళకి అనిపిస్తుంది. ఇలా ఎక్కువగా పెద్దవాళ్లకే అనిపిస్తుంది. తనకంటే చిన్నవాళ్ల మీద అటెన్షన్ అమ్మానాన్నలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది కదా అని. ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్లు. పెద్దవారి పట్ల అటెన్షన్ ఫార్మల్గా ఉంటుంది, తన వరకు వస్తుంది కదా, దాన్ని తట్టుకోలేకపోతారన్నమాట.
ముందు ముందు అనిపించేది, కానీ తర్వాత నేను కూర్చొని ఆలోచిస్తే నాకు అప్పుడు తెలిసింది, నా వయసులో వాళ్ళు నాకు ఇవ్వాల్సిన ప్రేమను కర్తవ్యాన్ని నిర్వహించారు. ఇప్పుడు నా తమ్ముడున్నాడు, వాడి కోసం ఏదైతే చెయ్యాలో వాళ్ళు అది చేస్తున్నారు. ఇప్పుడు అలా ఉంటుంది, కానీ బాగుంది. ఇప్పుడు అలా అనిపించడం లేదు. చాలా బాగుంది, బాగా అర్థం చేసుకున్నావు. అమ్మగారు, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ కన్ఫ్యూజన్ పిల్లల తరపే కాదు, కానీ మా ఆవిడ ఉంది. ఆవిడ మీద నాకు ప్రేమ, మాయ, ఇప్పటి వరకు దాని గురించి కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. తప్పులు కనపడుతూ ఉంటాయి, అయినా కూడా లెట్ గో అవుతుంది. అయినా తన తప్పులున్నా తన మీద అరుస్తాను, కానీ బయట తనకి ఎలాంటి రకమైన సపోర్ట్ కావాల్స్తే నాకు అనిపిస్తుంది తన దగ్గర ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయని. మొత్తం కుటుంబం గురించి ప్రేమ ఉంది, నా బాధ్యత, చాలా మట్టుకి అలా అనిపిస్తుంది. ఆ వివరాలు ఆమె చెప్పాలి. వచ్చారా ఆవిడ? ఆమెకి మీ భర్త నుండి మీకేం లభిస్తోంది? భర్త తరఫు నుండి కొంచెం ప్రేమ లభిస్తోందా? భయం ఉందా? ఏమిటి అనేది చెప్తుంది. మోహం ఉంది నా మీద. ఇంకా ఆయనకి ఎంత ప్రేమ ఉందో అంత నాకు లేదు అని మాత్రం నేను అన్ను. కానీ ఆయనంత లేదు. అంటే ఆయన లేకపోయినా నేను జీవించగలను ఎన్నో రోజుల వరకు. కానీ ఆయన నేను లేకుంటే మాత్రం ఉండలేరు. మీరంటే తగని ప్రేమ. ఉండటం ఉండకపోవడం విషయంలో మోహం వస్తుంది. ప్రేమలో ఇలాంటిదేం ఉండదు. దగ్గర దూరం ఉన్నామంటే ఉన్నాం, లేవు అంటే ఏమీ లేదు. మీరు సరిగ్గా ఉన్నా లేకున్నా మీ మంచితనంపై ప్రేమ వస్తుంది. అలా ఏమీ లేదు. చెడుగా ఉన్నా కూడా అంతే ప్రేమ ఉంటుంది. సరిగ్గా ఉన్నా కూడా అంతే ప్రేమ. నా తప్పు ఉన్న చోట సరే, కానీ ఇప్పుడు కాదు. కానీ మొదట్లో అనిపించేది, ఏ దృష్టితో నన్ను ఆయన తిట్టారో అని. అది అప్పుడు బాధ కలిగించేదే. కానీ ఈరోజు ఆలోచిస్తే పూర్తిగా సరిగ్గానే అనిపిస్తుంది. ఎన్నో తప్పులు స్త్రీలు చేసే ఉంటాయే, అవి నన్ను కాపాడాయి అని. అది ఎలా అంటే, చిన్న ఉదాహరణ చెప్తాను. అది చాలా వరకు స్త్రీలు ఏం చేస్తుంటారంటే, ఇంట్లోకి డబ్బు రాగానే అందులో నుండి కొంత డబ్బు తీసి దాస్తూ ఉంటారు, ఎవరికీ తెలియకుండా ఉండాలి అని. మొదట్లో కూడా నేను కూడా అలాగే చేశాను. పెళ్ళైన కొత్తల్లో ఇంట్లో నేనే చిన్నదాన్ని కావడం వల్ల ఇలాంటివన్నీ నాకు తెలీదు. ఇల్లు ఎలా నడపాలి ఇలాంటివి నాకు నేర్పించారు. ఇలా కొంత డబ్బు తీసి పక్కన పెట్టు అని. అలా నాకు మొదటి నుండి అలవాటు. ఏదైనా ఆయనతో చెప్పి ఏదైనా చేయడం. నేను ఆయనకి చెప్పాను, ఇలా చేయమని చెప్పారు, డబ్బు కొంచెం తీసి పక్కన పెట్టనా అని. ఆయన చెప్పారప్పుడు, అలా చేయకు, ఏం చేయాలని నన్ను అడిగి నాకు చెప్పే చెయ్యి అని. ఈ రోజు నేను ఒకసారి ఆలోచిస్తే, నేనెప్పుడూ డబ్బును దాచి జమ చేయలేదు. మరి అది నాకు బాగా అనిపిస్తుంది, తప్పు చేయకుండా ఉన్నాను అని. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి నన్ను ఆయన ఆపినవి. అప్పుడు బహుశా నాకు బాధ అనిపించే ఉండొచ్చేమో. ఈ రోజు నాకు మంచి జరుగుతుందనిపిస్తోంది. చాలా బాగా అర్థం చేసుకున్నావు. నిర్మా, దీంట్లో నుంచి ఒక ముఖ్యమైన ప్రశ్న పుడుతుంది. ప్రేమ ఇంకా మోహం మధ్యన ఇదుంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 80% మోహం నాదే అయి ఉంటుంది. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఏమిటంటే, దీన్ని సత్యమైన ప్రేమ కింద ఎలా మార్చాలి? నేనేం చేయాలనుకుంటున్నాను, అది ఎలా ఉంటుంది? నువ్వు చెప్పావు కదా, నేను లేకుండా ఉండలేదు అని. అదే మోహం అంటే. సరే, అక్కడ స్టడీ చెయ్యి. ఎక్కడ ఏ విధంగా మనల్ని ఇరికిస్తున్నారు, ప్రేమ స్థానాన్ని తీసుకుంటున్నారు, ఇంకా ఈ విధంగా ఈ మోహాన్ని వదిలి ప్రేమ స్థానాన్ని తీసుకో. నిర్మా, ఆలోచించటంలో ఏం తెలిసిందంటే, తను ఒక ఇమోషనల్ డిపెండెంట్. కానీ తెలియటం లేదు ఆ ఇమోషనల్ డిపెండెంట్ ని ఎలా తగ్గించాలి. ఇది తరుగుతుందా, ఇంకా ప్రేమ చిరస్కాలం నిండిపోతుందా? ఎమోషనల్ డిపెండెన్సీ అది బానిస చేసేస్తుంది, మనిషిని బానిస చేసేస్తుంది. ప్రేమ బానిస చేయదు.
ప్రేమ ఎదుటివారిని బానిస చేసేస్తుంది. ఇక్కడ మనం స్వయంగా బానిసైపోతున్నాం. అది మరి ఎదుటివారు బానిస అయ్యారు అంటే ఊరికే అయిపోరు. దాని రహస్యమేమిటి? నిజమైన ప్రేమకు ఆపేక్ష ఏమీ ఉండదు. ఎదుటివారికి మీ నుండి ఏ వస్తువు అక్కర్లేదు. అందువల్ల వారు మీకు బానిస అవుతారు. ఇక మోహంలో మీకు ఆపేక్ష ఉంటుంది, ఏమీ ఉండదు. పైగా మీ ఆపేక్ష మిమ్మల్ని బానిస చేసేస్తుంది. ఎమోషనల్లీ మీరు డిపెండెంట్గా అయిపోతారు. అది అర్థమైంది కదా? ఈ ఎమోషనల్ డిపెండెన్సీపై మీరు దృష్టిని ఉంచండి. దాన్ని స్టడీ చేయండి. చాలా లోతైంది, చాలా డీప్గా ఉండేది ఈ ఎమోషనల్ డిపెండెన్సీ. చాలా వరకు స్త్రీల్లోనే ఎక్కువగా ఉంటుంది, పురుషుల్లో తక్కువగా ఉంటుంది. స్త్రీలలో ఈ ఎమోషనల్ డిపెండెన్సీ కారణంగా మనకి ఇన్సెక్యూరిటీ ఉంటుంది, పొజెసివ్నెస్ ఉంటుంది. ఇందులో నుండే ఎన్నో నెగటివ్ థింగ్స్ వస్తూ ఉంటాయి. అర్థమైందా? నిరుమా, ఇప్పుడు మీరు చెప్పారు స్త్రీల్లో ఎక్కువగా ఉంటుంది అని. మరి అపారెంట్లీ చూస్తే గనక ఆయన ఎమోషనల్ డిపెండెన్సీ నాపై ఎక్కువగా ఉంది. మరి బహుశా నాకు కనిపించట్లేదేమో. నాకు ఆయన కంటే ఎక్కువ ఉంటుందా లేక తక్కువ ఉంటుందా? మీకు తక్కువ అని అనిపిస్తోందా? ఆమె సూపర్ ఇన్ఫ్లుయెన్సీ ఎక్కువగా ఉంది. మీ సూపర్ ఫ్లూయెన్సీ తక్కువ అని అనిపిస్తోంది, కానీ డీప్ డౌన్లో మీకే ఎక్కువగా ఉంది. నాకెక్కువ, ఆయనకి తక్కువ. అలా ఎందుకు? సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. మీకు మీ డిపెండెన్సీ నిలిచిపోతే మీరు ఏం అనుభవిస్తారు అనేది దానిమీద ఆధారపడి ఉంటుంది. ఇద్దరు అనుభవించేదాన్ని బట్టి తెలుస్తుంది. అంటే ఆయన బహుశా అంటే ఆయనకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే గనక తెలుస్తుంది. కానీ ఆ సిచ్యువేషన్ ఇన్ షార్ట్ ఎవరు ఎక్కువ అనుభవిస్తారు అంటే, ఒకవేళ ఆయన ఇంకో అమ్మాయితో తిరుగుతూ ఉంటే మీపై ఎలాంటి ప్రభావం ఉంటుంది, మీరు ఇంకో మగాడితో తిరుగుతుంటే ఆయనపై ఎలాంటి ప్రభావం ఉంటుంది. ఇదంతా ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకరి పట్ల ఒకరికున్న మోహం జరగచ్చు. ఎంతమంది జీవితంలో ఇలా ఎక్స్ట్రీమ్ కేసెస్. ఆ సమయంలో మనకు ఎలా అనిపిస్తుంది, ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఆ విషయం నిజమే. కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చిందే అనుకోండి, అయినా కూడా మనం స్థిరంగా ఉండాలి. దానికోసం ఏం చేయాలి? మీరు స్థిరంగా ఉండటానికి ఇదే ఈ డిపెండెన్సీని స్టడీ చేయండి. చాలా డీప్గా స్టడీ చేయాల్సి ఉంటుంది. మరి దాని దిశ ఏమిటో చెప్పండి. ఇది గమనించాలి, ఎక్కడ మనకి పొజిటివ్నెస్ వస్తోంది అన్నది. ఆ పొజిటివ్నెస్ ద్వారానే తెలుస్తుంది. తన భర్తపై ప్రతి స్త్రీకి పొజిటివ్నెస్ ఉంటుంది. నాది అని, నాదే అని ఉంది. అది నిజమే. కానీ ఈ డీప్ ఫీలింగ్స్ ఉన్నాయే, వాటిని పొజిటివ్నెస్లో వేస్తారు. అది కొంత పొజిటివ్నెస్లో పడేస్తుంది, కొంత శంక కలిగిస్తుంది. పొజిటివ్నెస్ అయ్యాక శంక వైపు వెళ్తుంది. సాధారణంగా ఏ పురుషులతో మాట్లాడినా కూడా అనుమానం వస్తుంది. ఇదేమిటి, ఏదైనా అయితే ఎలా? ఇప్పుడు అలా నెమ్మదిగా సఫరింగ్ మొదలవుతుంది. సపోజ్ ఇప్పుడు మీరు చెప్తున్నారే, ఇది సపోజ్ లేకుంటే ఈ లేయర్, అప్పుడు దీనికుంటే డీప్ లేయర్ ఏముంటుంది? ఒకవేళ మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించు, మనం ఏ విధంగా ఉండగలమో అన్నది. ఎక్స్క్యూజ్ మీ,
నాకెప్పుడంటే అనిపిస్తుంది పని మీద ప్రీ ఆక్యుపైడ్ 5 గంటలు 10 గంటలు 15 గంటలు ఏదైనా పని చేతిలో ఉంటే అదేదైతే ఉందే దాంట్లో ఉన్న ప్రేమ మోహ అది ఉంటుంది కానీ కనపడదు. అప్పుడు మీరు మరో పనిలో నిమగ్నమై ఉంటారు, డైవర్ట్ అయ్యారు. ఉంది, అది నిజం, కానీ డైవర్ట్ అయిపోతుంది. పరదా అడ్డుగా ఉంటుంది, ఉండటం ఉంది. పని పూర్తి కాగానే మళ్ళీ ఇందులోకే వస్తారన్నమాట. అమ్మగారు మీదేదైతే అన్నారో స్వచ్ఛమైన ప్రేమలో ఆసక్తి ఏవి ఉండదు. ఈ ఆసక్తి ఏదైతే ఉంటుందో కనపడుతుందో ఈ ఆసక్తికి ఎలా తరిగించాలి, లేకపోతే ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలా? ఎంతో సులువు. ఉదయం నుండి సాయంత్రం లోపు 10 నిమిషాలు కేటాయించి గమనించండి. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్ని అపేక్షలు నా ఎదుట నిలిచాయి అని. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని పూర్తి కాలేదు, పూర్తి కాకుంటే దాని ప్రభావం ఎలా ఉంది, పూర్తయితే దాని ప్రభావం ఎలా పడింది, ఎంత సంతోషం, ఎగసిపడటం, పూర్తి కాకుంటే ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఆందోళన పడ్డాను. ఈ విషయాలన్నింటినీ మీరు స్టడీ చేయండి. రోజుకు ఒక్కొక్కటి చొప్పున ఆపేక్షల్ని తగ్గించుకోండి. నిర్ధారించుకోండి, ఈ ఆపేక్ష నాకు లేదు అని. నో వే. ఏది వస్తే దాన్ని చక్కగా యాక్సెప్ట్ చేస్తాను. రాలేదు, దొరకలేదు, అయితే ఓకే, ఫైన్. సరే, అయితే నేను తనకి పొద్దున్నుంచి సాయంత్రం వరకు తనతో పాటు కూర్చొని 10 నిమిషాలు తను చూడాలా? అక్కర్లేదు. వీడియో రివైండ్ చేసి చూడండి, సరే, రోజంతటి వీడియోని. ఇంకా డిసైడ్ చేయాలి తను చూసి. ఒక్కటి వదిలేస్తే చాలు. దాంతో ఎన్నో విషయాలు తెలుస్తాయి. అవన్నీ పటాపంచలైపోతాయి. రాత్రిపూట మోహం వస్తుంది, దాని నుండి అపేక్ష వస్తుంది. అపేక్ష లేకపోతే ద్వేషం వస్తుంది. మధ్యలో నుండి అపేక్షను తీసేస్తే రెండూ సమతుల్యం అయిపోతాయి. ఏ సపోర్టు ఉండదు, రెండూ పోతాయన్నమాట.